రావణాసురుడు బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు పులస్త్యుడు, పులస్త్యుడి కుమారుడు విశ్రవసుడు, విశ్రవసుడు కుమారుడే రావణ బ్రహ్మ. అందుకే బ్రహ్మ అని పెట్టుకున్నాడు. వాళ్ళ తాతగారు ముత్తాత ఆయన బ్రహ్మదేవుడు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఆయన వీళ్ళిద్దరు కూడా కృష్ణ పరమాత్ముడి దగ్గర సేవకులు. మళ్ళీ కృష్ణ పరమాత్ముడు యొక్క విష్ణువు నాభిలోని చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు యొక్క కుమారుడు వీళ్ళు. అర్థం చేసుకోండి. అందుకే మమ మాయ దురత్యార్జున, నా మాయని ఎవరో ఛేదించలేదు. నా భక్తులే తెలుసుకుంటారు నా మాయ. నాకు చాలా విధంగా ఉంటుంది నా మాయ. రావణాసురుడు ఆ కుబేరుణ్ణి అన్నగారిని యుద్ధం చేసి లంకానగరం ఆక్రమించుకున్నాడు. పుష్పకేమానం ఆక్రమించుకున్నాడు. ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువు తీసుకెళ్తాడు రావణాసురుడు, కొట్టి తీసుకెళ్తాడు. అందుకే కదా లేనిపోని పాపాలు తెచ్చుకొని సీతమ్మ తల్లిని తెచ్చిపెట్టుకున్నాడు. అందుకేనండి ఒక వస్తువు తీసుకోకూడదు మనం, అది లేనిపోని పాపాలు. ఆ బంగారం దారిలో దొరికినా కూడా కృష్ణార్పణ, మనకెందుకని వెళ్ళిపోవాలా, అనవసరం మనకెందుకు. అది కృష్ణ పరమాత్ముడు దొరికితే చాలు మనకి. రావణాసురుడు కైలాసానికి వెళ్ళాడు మళ్ళీ చాలక వరాల కోసం, అంటే ఇక మరణం లేకుండా. అప్పుడు కైలాసంలో ఆయన మంచి పాట పాడాడు. నందీశ్వరుడేమో నవ్వాడు. నవ్వితే రావణాసురుడు, నంది నా భక్తినే పరిహసిస్తున్నావా? స్వామి ప్రేమతో సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని నా లంకాద్వీపానికి తరలించకపోతా. జయధ్వద భ్రమద్భ్రుమద్భుజంగ మస్పుర ధగద్ధగద్విదక్క మతాల హవ్యవాట్ ధిమిధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః హరాయ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచక విమచ్చట విడంబికంఠ కంధర రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురిచ్చిదం భవచ్చిదం గజిచ్చిదాంత కచ్చిదం తమంత కచ్చిదం భజే. ఓం నమః శివాయ, ఓం నమః హరాయ, ఓం నమః శివాయ. స్వామి ప్రత్యక్షం కాల తర్వాత ఆయన శరీరాన్ని తీసేసి వీణావాయిద్యం చేసిన ఆయన ప్రేవులతో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా కుమారా రావణ, నీకేం వరం కావాలి కోరుకోనాయన అన్నాడు. రావణాసురుడు మామూలుడు కాదు. యక్ష కిన్నెర గంధర్వ కింపురుష విద్యాధులతో నాకు మరణం లేకుండా సంప్రాప్తి కలిగించు తండ్రి. తదాస్తు. ఏమన్నాడు మళ్ళీ రావణాసురుడు? నరుడు వానరుడు, నరుడు వానరుడు, నన్నేం చేస్తాడు అనుకున్నాడు. నరుడు రూపంలో రామచంద్రమూర్తి వచ్చాడు. వానరుడు రూపంలో హనుమ అంటే కైలాసనాథుడు వచ్చాడు. రావణాసురుణ్ణి దుష్ట కార్యాలన్నీ కూడా పారద్రోలి వెళ్ళిపోయాడు. మరి పరమేశ్వరుడు ఆ రోజు వరం ఇచ్చాడు కదా, ఏమయ్యా రామచంద్ర ప్రభు ఎందుకు నా భక్తులు చంపేస్తున్నాడు వచ్చాడా? రాడు. ఆ రూపంలో ఉండేది కూడా రాముడే. ఇప్పుడు పక్కనే ఉన్నాడుగా హనుమ, ఈయనే కదా కైలాసనాథుడు. ఆశ్చర్యం చూడండి. అందుకే భగవంతుడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, మమ మాయ దురత్తయార్జున, నా మాయను ఛేదించాలంటే ఎవరి వల్ల కాదు, నా భక్తుడే నా తత్వాన్ని తెలుసుకుంటాడు, ఆ మర్మాన్ని తెలుసుకుంటాడు. ఆ మర్మం తెలియనంత వరకు ఉండవలసిందే. ఆ మర్మం తెలిసిందో నా లోకానికి వచ్చేస్తాం.